ఇంట్రెస్టింగ్ గా మన లైవ్ జరుగుతున్న సమయంలోనే నిమిష ప్రియ ఉరి శిక్ష రద్దవడం కాదు ఆగిపోయింది. నిమిష ప్రియ ఉరి శిక్ష ఆగిపోయింది. నిజంగా ఇది ఒక గుడ్ న్యూస్ గానే చెప్పాలి. బికాజ్ నేను సుమారుగా 1 year నుంచి నిమిష ప్రియకు సంబంధించిన అంశాలపైన రిపోర్ట్ చేస్తూనే ఉన్నాను. 2-3 days గా కంటిన్యూస్ గా తన పైన ఆర్టీవీ క్యాంపెయిన్ నడిపిస్తూనే ఉంది. ఎక్స్పర్ట్స్ తో మాట్లాడింది, మీ అభిప్రాయాలను తీసుకుంది కంటిన్యూస్ గా. నేను ఏకంగా మనం చేసిన ఒక లైవ్ షో సుమారుగా మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో చాలా మంచి వ్యూవర్షిప్ ని సాధించింది. అట్ ది సేమ్ టైం ఈ వ్యూవర్షిప్ లో చాలా మందికి రియాక్ట్ అయ్యారు. బహుశా ఇది చాలా మంచిగా రియాక్ట్ అయ్యారు. గుడ్ న్యూస్, నిమిష ప్రియ ఉరి శిక్ష ఆగిపోయింది. అద్భుతంగా, నిజంగా ఇది ఒక గ్రేట్ థింగ్ గా భావించాలి. నిమిష ప్రియ ఉరి శిక్ష ఆగిపోయినట్టు తెలుస్తోంది. దాని తాలూకా బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్ ని మనం ఆర్టీవీ స్క్రీన్ పై చూస్తున్నాం. నిమిష ప్రియ ఉరి శిక్ష ఆగిపోయింది. నిమిష ప్రియ ఎగ్జిక్యూషన్ పోస్ట్పోన్, అది కొన్ని రోజుల పాటుగా దాన్ని పోస్ట్పోన్ చేశారట. నిజంగా నిమిష ప్రియ ఎగ్జిక్యూషన్ వాజ్ స్లాటెడ్ ఫర్ టుమారో. యాక్చువల్ గా రేపు చేయాల్సి ఉంది, కానీ దాని ఇండియన్స్ ఎఫర్ట్స్ టు సేవ్ నిమిష ప్రియ ఒక మంచి బిగ్ రిలీఫ్ కేరళ నర్స్ ఆన్ డెత్ రో. yes ఎగ్జాక్ట్ గా నిజంగా నాకైతే చాలా ఎక్సైటింగ్ గా ఉంది. బికాజ్ 2-3 రోజులుగా నిమిష ప్రియ ఘటనకు సంబంధించి నేను నిమిషానికి మీకు అక్కడ ఏం జరుగుతోంది, ఎటువంటి చర్చలు జరుగుతున్నాయి, తన తల్లి ప్రేమ కుమారి ఏం చేస్తోంది, నిమిష ప్రియ కుటుంబం ఏ రకంగా అక్కడ తమ వంతుగా ప్రయత్నం చేస్తోంది, ప్రధాని ఎలా రియాక్ట్ అయ్యారు, సుప్రీంకోర్టు ఎటువంటి చర్చలు జరిగాయి, మన ప్రభుత్వం ఏం చెప్పింది, విదేశాంగ మంత్రిత్వ శాఖ ఏం చెప్పింది, ప్రతిదీ కూడా మీకు వివరంగా అందించే ప్రయత్నం చేశాను. నాకు చాలా ఎక్సైటింగ్ గా ఉంది. నేను మీకు వార్త అందించే క్రమంలో నాకే ఇలా ఎక్సైటింగ్ గా ఉంటే మీరంతా కూడా నిమిష ప్రియ మరణ శిక్షకు సంబంధించి ఎగ్జైటింగ్ గా చూశారు. ఒక చారిత్రక అంశం, నేను మొదటి నుంచి చెప్తున్నాను, ఇదొక చారిత్రక అంశమే. కేరళ నర్స్ నిమిష ప్రియ మరణ శిక్ష కొన్ని రోజుల పాటుగా పోస్ట్ పోన్ అయింది. మనం కేవలం పోస్ట్ పోన్ గురించి మాత్రమే సంబరాలు జరుపుకుంటున్నామంటే ఇదొక మంచి ఫలితాన్ని అందించబోతోంది. నిమిష ప్రియ ఎగ్జిక్యూషన్ వాజ్ స్లాటెడ్ ఫర్ టుమారో. రేపు యాక్చువల్ గా అయితే తనని మరణ శిక్ష విధించాల్సి ఉండేది, కానీ ఇండియన్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ సేవ్ నిమిష ప్రియ బేర్ ఫ్రూట్. సో తనని బిగ్ రిలీఫ్ ఫర్ నిమిష ప్రియ డెత్ రో. సో తన యొక్క సంబంధించిన నిమిష ప్రియ ఘటనని దాన్ని పోస్ట్ పోన్ చేసినట్టు తెలుస్తోంది. సో రేపు కాదు, ఆ మరణ శిక్షని పోస్ట్ పోన్ చేశారట. నిజంగా చాలా మంచి విషయమే, చాలా అద్భుతమైన విషయంగా చెప్పాలి. సో మరి చూద్దాం, మరి ఎటువంటి అథెంటిక్ ఇన్ఫర్మేషన్ మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అది పక్కాగా పోస్ట్ పోన్ అని తాత్కాలికంగా వాయిదా వేశారు. ఎస్, ఒకసారి మాతో పాటుగా అడ్వకేట్ గోపాల్ శర్మ గారు ఉన్నారు. గోపాల్ శర్మ గారు, నిజంగా ఎక్సైటింగ్ న్యూస్, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. నాకైతే చాలా ఎక్సైట్మెంట్. బికాస్ 2-3 రోజులు కంటిన్యూస్ గా నిమిష ప్రియ ఘటన గురించి మేము చెప్తూనే ఉన్నాము. నిజంగా మీరు నమ్మరు, నిన్న సుమారుగా నిమిష ప్రియకు సంబంధించిన ఘటన పైన ఆర్టీవీ ఒక లైవ్ షో నిర్వహిస్తే మిలియన్స్ లో వ్యూస్ వచ్చాయి. ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ సేవ్ అనే కామెంట్స్ చేశారు. మోదీని సైతం ఆ కామెంట్స్ రూపంలో రిక్వెస్ట్ చేశారు. సో ఏదేం జరిగినా కూడా ఇక్కడ ఎవరి ఎలా ఉంది, ఎటువంటి అడ్వకేట్స్ ఏ రకంగా ప్రయత్నం చేశారో, అక్కడ ప్రభుత్వం ఏ రకంగా ప్రయత్నం చేశారు, ఎవరేం ప్రయత్నం చేసినా కూడా నిమిష ప్రియ ఉరి శిక్షని వాయిదా వేశారట. ఎలా చూస్తారు దీన్ని మీరు? నిజంగా కూడా ఇందులో నేను గత 2 రోజుల నుంచి చాలా ఛానల్స్ చూస్తున్నానండి, కానీ మీ అంత కంటిన్యూస్ గా సేవ్ నిమిష అని చెప్పి ఎవ్రీ మినిట్ టు మినిట్ దీన్ని మీరు కవర్ చేసి లక్షల మంది వ్యూస్ పోయేటట్టు చేసి అనేకమైన రకాలైనటువంటి ఎఫర్ట్స్ పెట్టినందుకు ముందుగా మీకు, మీ ఆర్టీవీ యాజమాన్యానికి మనస్ఫూర్తిగా నేను కూడా అభినందన తెలియజేస్తున్నాను. అనేక మంది ఇవాళ హైకోర్టుకి వెళ్ళి ఇప్పుడే వస్తున్నాను, అక్కడ కూడా చర్చ జరిగితే V6 లేకపోతే ఇంకేదో ఛానల్స్ చూస్తూ ఉంటారు అక్కడ, TV9 లాంటివి. బట్ ఇంత కంప్లీట్ 100% ఎఫర్ట్స్ పెట్టి దాన్ని లక్షలాది మంది వ్యూస్ ఈవెన్ ప్రైమ్ మినిస్టర్ దాకా కూడా పోయినాయంటే అది మామూలు విషయం కాదు. నిజంగా చాలా గొప్ప విషయము, అభినందించాల్సిన విషయము. నేను మనస్ఫూర్తిగా, అదేవిధంగా అనేక మంది న్యాయవాదులు, తర్వాత ఈ ఏదైతే నిమిషాన్ని బతికించుకోవాలని కోరుకుంటున్నటువంటి లక్షలాది మంది ఒక చారిత్రాత్మక అంశమే. బికాజ్ నేను ఏం చెప్తున్నానంటే కంటిన్యూస్ దీన్ని ఫాలో చేస్తుంటే ఒక సపరేట్ గా సేవ్ నిమిష యాక్షన్ కౌన్సిల్ పేరిట నిజంగా కొన్ని కోట్లాది మంది తనకి, మీరు చూస్తే ఏదైతే ఇప్పుడు బ్లడ్ మనీ ఇవ్వాలనుకుంటుందో ఆ బ్లడ్ మనీని కూడా క్రౌడ్ ఫండింగ్ రూపంలో సంపాదించిందే.
క్లౌడ్ ఫండింగ్ రూపంలోనే శామ్యుల్ అనేటువంటి తన అడ్వకేట్ హ్యూమన్ రైట్స్ సంబంధించినటువంటి వ్యక్తి ఆ రూపంగా దీన్ని మనీ కలెక్ట్ చేసిందే. అంటే అంత హ్యూమానిటేరియన్ గ్రౌండ్లో నిమిషప్రియకి సపోర్ట్ అంతుంది. భారతదేశం మొత్తం కూడా నిమిషప్రియని పూర్తిగా ఉరిశిక్షను రద్దు చేయాలని కోరుకుంటున్నారు. ఇప్పుడు రద్దు సంగతి పక్కన పెడితే ప్రజెంట్ అయితే తన ఉరిశిక్ష రేపు ఉండాల్సింది వాయిదా పడింది. సో ఇప్పుడు మనం ఒక ఇంట్రెస్టింగ్ లైన్ మాట్లాడుకుందాం. సో తనని బయటికి తీసుకురావడం కోసం ఇంకా ఎటువంటి ప్రయత్నాలు జరగాలి, అటువంటి సిరియాలో మన భారత ప్రభుత్వం ఇంకా ఎటువంటి ప్రయత్నాలు చేయొచ్చు? ఒకటే ఏంటంటే ముందుగా క్రౌడ్ ఫండింగ్ కలెక్ట్ చేసిన వాళ్ళని, ఆ క్రౌడ్ ఫండింగ్ చేసిన వాళ్ళని కూడా మనస్ఫూర్తిగా అభినందించాల్సిన విషయం అండి. ఇంకోటి ఏంటంటే మనం అనుకున్నట్టు అక్కడ యెమెన్ లా చట్ట ప్రకారం షరియా లా ఉంటుంది కాబట్టి ఎక్సెప్టింగ్ బ్లడ్ మనీ ఏదైతే కలెక్ట్ చేశారో ఆ కుటుంబానికి ఇచ్చి వాళ్ళ కన్సెంట్ తీసుకొని వాళ్ళు కన్సెంట్ ఇస్తే తప్ప ఆ ఉరిశిక్ష నుంచి ఆమెకి రిలీఫ్ అనేది దొరకదు షరియా చట్టాల ప్రకారం. సో ఇప్పుడు అదొకటే ఎఫర్ట్స్ చేయాలి. మన దేశం ప్రభుత్వం చేయాల్సినంతా చేసింది. సుప్రీంకోర్టుకు వెళ్ళారు, సేవ్ నిమిష సంఘం వాళ్ళు. ఎన్ని చేసినా కూడా అక్కడ అల్టిమేట్ గా నిర్ణయం తీసుకునేది మటుకు అక్కడ యమన్ ప్రభుత్వం. బట్ నిజంగా మీరు ఇందాక అన్నారు కదా, చాలా మంది వ్యూవర్స్ కూడా తమ కామెంట్ రూపంలో తమకున్నటువంటి బ్లెస్సింగ్స్ ని లేకపోతే తమ ప్రేయర్స్ కంటిన్యూ చేశారు కాబట్టి నేను వాళ్ళ పార్టిసిపేషన్ కూడా తీసుకుంటాను. ఒకసారి నేను వాళ్ళని కూడా కామెంట్ చేయమంటాను. సో మీరు నిజంగానే మాతో ఫోన్లో మాట్లాడాలి. ఈ విషయం పైన మీకున్నటువంటి వ్యూస్ని, సలహాలని, సూచనల్ని మాకు అందించాలంటే మరి కాసేపట్లో ఫోన్ నెంబర్ కూడా మీకు అందిస్తాను. నేను కొన్ని కామెంట్స్ చదువుతాను ఇక్కడ నేను. సో ఇక్కడ ఏమొస్తుందంటే ఎన్ తేజ, గాడ్ బ్లెస్ ఆల్ ది ఎఫర్ట్స్, థ్యాంక్ యూ. ఇక్కడ నిమిషప్రియ ఉరిని కేఏ పాల్ నేను ఆపుతానని చెప్పిన నేపథ్యంలో కొంతమంది ఆ వీడియో చూసిన తర్వాత రైట్ దాని విషయంలో కేఏ పాల్ అంటూ కామెంట్ చేస్తున్నారు. రవికిరణ్ కేఏ పాల్ అని కామెంట్ చేశారు, జై కేఏ పాల్ అంట. ఆ తర్వాత బాల విఘ్నేశ్వర్ రెడ్డి కొవ్వూరి, ఎస్ కరెక్ట్, గాడ్ బ్లెస్ యూ, ప్రే, ఓం నమ శివాయ, ఐ విల్ ఆల్సో ప్రే టు ద గాడ్ అంటున్నారు. సో బులుసు ఈశ్వర్ ఆయన కూడా కామెంట్ చేశారు. సుధీష్ మూలా, జై మోదీజీ, జై భారత్, జై శ్రీరామ్ అని కామెంట్ చేశారు. భోగం జయరాజు, గాడ్ ఈజ్ విత్ కేఏ పాల్ సార్ అంట. కేఏ పాల్ బయట చూశారు కాబట్టి అందరూ కూడా కేఏ పాల్ కారణంగానే ఇదంతా కూడా అయిందనుకుంటున్నారు. కేఏ పాల్ ఉంటే ఉండొచ్చు ఆయన పాత్ర కూడా, కానీ డెఫినెట్గా అక్కడ ఉన్నటువంటి చాలా మంది ప్రేయర్స్, చాలా మంది అడ్వకేట్ల కృషి, ఎంతో మంది ప్రయత్నం చేస్తే ప్రస్తుతానికి ఆయన కేసుని ఏదైతే ఇప్పుడు ప్రస్తుతం కేసు వాదిస్తున్నారో సుభాష్ చంద్రన్ కేఆర్ ఆయన చాలా కీలకంగా వ్యవహరించారు. ఆయన చాలా కీలకంగా ఒక మత గురువుని కూడా దీనిలో ఇన్వాల్వ్ చేసి ఆయన తీసుకెళ్ళడం మూలంగానే ఇప్పుడు బహుశా ఇది వాయిదా పడి ఉంటుంది. తర్వాత కాంతాపురం ఉస్తాద్ అంట. తర్వాత రుద్రయ్య గుడ్ అంటున్నారు, కేఏ పాల్ ఇస్ గ్రేట్ అంటున్నారు. రవికుమార్ కౌలు, ఇక గుడ్ న్యూస్ వెయిటింగ్ ఫ్రమ్ సాటర్డే. సురవరం వీయు ఆయన గుడ్ న్యూస్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ సాటర్డే, వెయిటింగ్ ఫ్రమ్ సాటర్డే అంటున్నారు. నిజంగానే ఆర్టీవీ కంటిన్యూస్గా సేవ్ నిమిష అనేటువంటి క్యాంపెయిన్ రన్ చేసింది. అద్భుతంగా డెఫినెట్గా ఒక మంచి రిజల్ట్. ఇక రిజల్ట్ అంటే కంప్లీట్గా తను బయటపడలేదు, ఇంకా మనం చాలా ఎదుర్కోవాలి. కేవలం ప్రస్తుతానికి తను ఒక ఊబిలో నుంచి కొంత రిలాక్సేషన్ తీసుకుందంతే. ఇప్పుడు మరణశిక్ష కేవలం వాయిదా పడిందంతే, ఎప్పటికైనా ఇంకా కన్ఫర్మ్ తెలీదు. సో ఇక్కడ ఇంకా కామెంట్స్ వస్తున్నాయి. కేఏ పాల్ని తెలంగాణ ఎవరు లెక్క చేయలేదు, తన పవర్ చూడండి అంట. లహరి బైరు తను కామెంట్ చేశారు, కేఏ పాల్ ఎవరు లెక్క చేయలేదు కానీ తన పవర్ చూడండి అని చెప్పి. అన్డౌటెడ్లీ కేఏ పాల్ ఆయనకున్నటువంటి స్ట్రెంగ్త్, ఆయనకున్నటువంటి విషయం అందరూ కూడా తెలిసిందే. కానీ కొన్ని సందర్భాల్లో ఆయన్ని అంత సీరియస్గా తీసుకోవడంలో ప్రజలు కొంత విఫలమవుతున్నారు. సో థ్యాంక్ గాడ్ అంటూ దొండపాటి కావేరి కామెంట్ చేశారు. తర్వాత మునీశ్వర్ కటారు, జై కేఏ పాల్ అంటున్నారు, కంగ్రాచులేషన్స్ అంటున్నారు. సేవ్ నిమిషప్రియ అంటున్నారు. ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా వచ్చింది. బులుసు ఈశ్వర్ కుమార్ అట, మన వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఏదైనా చిక్కులో పడితే ఎవరు మాత్రం కాపాడగలుగుతారు? మనకు దౌత్య సంబంధాలు లేనప్పుడు ప్రభుత్వం ప్రయత్నాలు ఏకకరణం వలనో ఏ కారణంగానో ఫలించకపోతే ఏం చేయగలం? నిజంగానే ఒకసారి ఆలోచించండి. విదేశాలకు వెళ్తే డబ్బులు వస్తుందేమో, కానీ డెఫినెట్గా ఇబ్బందులు పడతారు. కూడా గల్ఫ్ దేశాలకు వెళ్ళి ఇబ్బందులు పడుతున్నారంటే ఏమనుకుంటున్నారు? అక్కడికి వెళ్ళి వెట్టి చాకరీ చేయించి వాళ్ళ పాస్పోర్ట్లు, వీసాలు తీసుకొని అక్కడ నుండి కొంతమంది షెయికులు లేకపోతే కొంతమంది ఏజెంట్లు దగ్గర పెట్టుకుని వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు. అందుకే ప్రజలు ఎవరైనా విదేశాలకు వెళ్ళే ముందు ఒకసారి ఆలోచించండి. సో మై గాడ్ ప్లీజ్ సేవ్ నిమిషప్రియ అంటూ సైదులు కామెంట్ చేశారు. ఇంకా చాలా కామెంట్స్ వస్తున్నాయి. సో మీరు కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు, థ్యాంక్స్ టు మీ ఛానల్ అంటూ కూడా ఈశ్వర్ కుమార్ కామెంట్ చేశారు. సో తర్వాత చాలా సంతోషకర వార్త చెప్పారు ఆర్టీ వారు, థ్యాంక్ యూ అంటున్నారు. సో డెఫినెట్గా మీరు కూడా మాట్లాడాలి, మీ సలహా సూచన ఏదైనా కానివ్వండి,
మీ యొక్క విషెస్ని తెలియజేయాలన్నా, మీ సలహా సూచన అందించాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. అట్ ది సేమ్ టైం అడ్వకేట్ గోపాల్ శర్మ గారు కూడా ఆయన లీగల్ కాన్సిక్వెన్సెస్ అంటే ఎలా ఫేస్ చేస్తారు, దీన్ని ఎలా ముందు తీసుకెళ్లాలనే విషయం పైన ఆయన కూడా తన సలహా అందించే ప్రయత్నం చేస్తారు. గోపాల్ శర్మ గారు, ఇంట్రెస్టింగ్గా చాలామంది కామెంట్స్ చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఒక ఇంట్రెస్టింగ్ విషయం అనేది, హిస్టారికల్ సంఘటన ఇది. సో ప్రజెంట్ మన ప్రభుత్వం దగ్గర కానివ్వండి, సుభాష్ చంద్రన్ గారు ప్రయత్నం చేస్తున్నారు అడ్వకేట్గా. సో గతంలో ఒక అడ్వకేట్ అక్కడ ఎంఎన్ నేషనలిస్ట్ ఏం చేశారంటే, తను ఇచ్చేటువంటి ఆ డబ్బులు సరిపోవడం లేదని చెప్పి దాన్ని ప్రొలాంగ్ చేశారంట. ఆల్రెడీ 15 లక్షలు ఇచ్చారట. ప్రేమకుమారి నిమిషప్రియ తల్లి ఒక మీడియాతో మాట్లాడారు. ఆ తర్వాత అది సరిపోవడం లేదని చెప్పి ఇంకా డబ్బులు ఇస్తే నేను వాదిస్తాను, లేకపోతే వాదించనని చెప్పి కొన్ని రోజుల పాటుగా ఎటువంటి వాదనలు కొనసాగించకుండా ఆగిపోయాడు. ఆయన ఎంఎన్ నేషనలిస్ట్. సో ఇప్పుడు సుభాష్ చంద్రన్ అని చెప్పి, బహుశా మన ఇండియన్ అయి ఉంటారు ఆయన, డెఫినెట్గా నాకు తెలిసి ఇండియనే. సో ఆయన ప్రయత్నాలు చేస్తున్నారు. సో మత గురువును ఆశ్రయించారట. సో మత గురువు కారణంగానే ఇప్పుడు రిలాక్సేషన్ దొరికింది అనుకోవాలా? ఇందులో ముందుగా అప్పటి నుంచి చాలా మంది కేఏ పాల్ గురించి ఒక విషయం చెప్పాలా. ఆయన పీస్ మిషన్ అనేదో ఎన్జిఓ కూడా నడుపుతూ ఉంటాడు. ఆయన ఛాలెంజ్ చేశాడు పాపం. ఒకవేళ నిజంగా కేఏ పాల్ గారి ఎఫర్ట్స్ వల్లనే ఇది ఆగిందా అని కనుక నిజంగా అయ్యి ఉంటే డెఫినెట్గా ప్రభుత్వాలు ఆయనకి నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం ఆర్టీవీ ఛానల్కి కూడా మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున గుర్తింపుగా ఏదైనా ఒకటి చేయాలని నేను కూడా డిమాండ్ చేస్తున్నా, కోరుకుంటున్నా. బికాజ్ ఇంత కంటిన్యూస్గా ఇన్ని ఎఫర్ట్స్ మీ ఒక్క టీవీనే ఛానలే నడుపుతా ఉంది. గత 2-3 రోజుల నుంచి నేను కూడా లైవ్లో చూస్తూ ఉన్నాను. సో బికాస్ ఆఫ్ సో మెనీ ఎఫర్ట్స్ మేడ్ బై యువర్ ఛానల్, I also request the Chief Minister or Prime Minister of India to commemorate your services also.